హలో అండి, అందరికీ నమస్కారం. మళ్ళీ మా రోజాకి వచ్చేసింది అనమాట. రోజాకి ఏం మాట్లాడుతుందంటే ఒక భయంతో కూడినటువంటి మాటలు వచ్చేస్తున్నాయి అనమాట అక్కకి. ఎందుకో తెలిసిన నగరిలో బాబు గారు వచ్చేసి మీటింగ్ పెట్టారనమాట. అక్క గతంలో ఇంతకు ముందు చేసినటువంటి ఇక్కడ ఏవైతే ఆవిడ ఎలా నగర ప్రజలు దోచుకున్నారో వాళ్ళ దగ్గర ఏదో చేస్తామని చెప్పేసి డబ్బుని అవన్నీ ఎక్కడ బయటకు వస్తాయని చెప్పేసి మా అక్క భయపడుతూ ఆ భయంలో వచ్చేసినటువంటి కొన్ని మాటలు మాట్లాడుతుంది. ఏమంటుంది అని అంటే, ఈ రోజు నువ్వు నగరంలోకి వెళ్ళి మీటింగ్ పెట్టావు కదా, నగర ప్రజలు నేను తరిమి తరిమి కొట్టాలి అని మాట్లాడుతుంది. దేనికి తరిమి కొట్టాలి? అసలు నగరకి నువ్వేం చేసావు? నువ్వు ఎమ్మెల్యే గానో ఎంపీ గానో లేకపోతే ఏదో పని నీకు చేసినప్పుడు నువ్వు ప్రజల క్షేమం గురించి పట్టించుకోకుండా, ప్రజల గురించి పట్టించుకోకుండా షోల్కి వెళ్ళి డాన్స్ వేసిన బ్రతుకు నీది. నువ్వు కూడా ప్రజల గురించి, ప్రజాక్షేమం గురించి ఈ రోజు బాబు గారిని ప్రశ్నించే ఇదైపోయావు. ఎక్కడైనా బాబు గారు వెళ్ళి ఏదైనా షోలో ఇలాగ డాన్సులు వేశారా? లేకపోతే పదవిలో ఉన్నప్పుడు మొత్తం వదిలేసి షోలోకి వెళ్ళి ఏకలో పక్కపక్కలు నవ్వారా? ఏం చూసుకొని మాట్లాడుతున్నావు? నీ వెనకాతలో ఉండే నువ్వు చూసుకోకుండా ప్రజల సంక్షేమం గురించి బాధపడుతూ దావుస్లోకి వెళ్ళి ఏం తీసుకురావాలని మాట్లాడుతున్నావు? చలికంతా వణికిపోతాము, చచ్చిపోతాము. అసలు వెళ్లకుండానే ఉన్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? అంత వయసులో కూడా దావుస్లోకి వెళ్ళి రాష్ట్రానికి అభివృద్ధి కోసం కంపెనీస్ తీసుకురావాలి, పెట్టుబడులు తీసుకురావడానికి పోయినటువంటి బాబు గారు ఎక్కడ? నక్కకి నాగలోకి అనుకున్న తేడా లేదు. అయినా కూడా నువ్వు మాట్లాడతావు బాబు గారి గురించి. టీడీపీలో పుట్టి టీడీపీలో నీ బ్రతుకును స్టార్ట్ చేసి ఈ రోజు టీడీపీ గురించి మాట్లాడుతున్నావు చూడు. బా, నీకు అసలు నిజంగా లవ్ యూ అక్క, నిన్ను మెచ్చుకోవాలి అసలు. మళ్ళీ ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు. సిగ్గనిపించట్లేదు ఇలా మాట్లాడడానికి? నీకు కొంచెం కూడా మనస్సాక్షి అనేది లేదా? మీకు సాక్షి మాత్రమే ఉంది, మనస్సాక్షి ఎందుకు ఉంటుంది? మీ దిక్కుమాలను వాగడంతా వాగడానికి అదొక అక్కడ మాట్లాడతారనమాట. అది మాత్రమే సాక్షి, అక్కడే మాట్లాడతారు మీరు. మళ్ళీ ఇంకా ఏమేమో మాట్లాడుతున్నావు ప్రజల సొమ్మున. ఇంకొక విషయం చెప్పనా, మీ అన్న ఒక్కరోజు లంచ్ ఖర్చు ఎంత తెలుసా? 72,000 అంట ఒక్కరోజు లంచ్కి. మొత్తం రోజు ఖర్చు 2,10,000 మీ అన్న. ఇది లంచ్ గాని టిఫిన్ గాని 3 పూటలు తిన్న ఖర్చు. ఎవరి ఖర్చు పెడుతున్నాడు? ఎవరి ఖర్చుతో పెట్టి తిన్నాడు? ఎగ్ పఫల కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. అది ఏంటో అనుకున్నా, అది వాస్తవమే. అప్పుడు ఎక్కడికి పోయావు నువ్వు? షోలో కూర్చొని నవ్వుతూ ఉన్నావా? అప్పుడు కళ్ళకి కనిపించలేదా? అది ప్రజల సొమ్ము, అలా తినకూడదు అనేసి మళ్ళీ నువ్వు కూడా మాట్లాడుతున్నావు. నవ్విపోతారక్క నువ్వు మాట్లాడే మాటలకి. అబ్బాబ్బాబ్బా, ఏమి మాట్లాడతావమ్మా? నిన్ను యాక్ట్ చేయమనింది తెర మీదనే, ప్రజల్లోకి వచ్చి యాక్ట్ చేయమని చెప్పలే నిన్ను. నువ్వు ప్రజల్లోకి వచ్చి కూడా నాటకాలు వేస్తావంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఉండరు. అలా నాటకాలు వేసినందుకే ఆడదాం ఆంధ్రాకి కొన్ని కోట్లు స్వహా చేసినందుకే తరిమి కొట్టారు నగరి ప్రజలు. డిపాజిట్లు కూడా రాలే నీకు. మళ్ళీ నువ్వు కూడా వచ్చి మాట్లాడతావు నీ యొక్క ఇదికి. సో సిగ్గుగా అనిపించట్లేదు? ఎప్పుడు ఇలా మాట్లాడబాక. ఉందాతన రాజకీయాలు చెయ్యని చెప్పేసి ఆల్రెడీ ఎప్పుడు చెప్తూనే ఉన్నా, ఇప్పుడు చెప్తున్నా. ఓకే సరే, ఇప్పటికైనా కొంచెం తెలుసుకొని ఉందాతన రాజకీయాలు చేయని ఒక చెల్లిగా నీకు చెప్తున్నా. ఇంటే బాగుపడతాం, వినకపోతే నీ కర్మ. అదక్క. సరే ఉంటా, బాయ్. గత ప్రభుత్వం నోటిదూల మంత్రిగా బాగా ప్రసిద్ధి చెంది అదే నోటిదూలని అధికారం కోల్పోయిన పొలిటికల్ ఫ్రస్ట్రేషన్ తో కూడా కంటిన్యూ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న రోజా గారికి ఈ వీడియో. ముఖ్యంగా రోజా గారు రోజు రోజుకి దిగజారిపోవడం అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే రోజా గారు నిలవేలెత్తి చూపించేటట్టు చేసుకుంటున్నారు మీ పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాలేని విషయాన్ని కూడా ఇంత కుసంస్కారంగా, ఇంత నీచానికి దిగజారి ఒక మహిళన విషయం కూడా మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారంటే మీరు ఎంత సంస్కారహీనులో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. ఒక వ్యక్తికి బాలేదంటే మినిమం కన్సర్న్. అదే మీకు ఆపరేషన్ జరిగినప్పుడు ఏ జనసైనికుడు, ఏ వీరమేళ, ఏ జనసేన పార్టీ మిమ్మల్ని కించపరుస్తున్నో, వ్యక్తిగతంగా విమర్శిస్తున్నో మేము ఎప్పుడు మాట్లాడలేదు. అలాగే మీ నాయకుడికి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మేము ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఆ సంస్కారం మా నాయకుడు మాలో నింపాడు. స్టిల్ నౌ ఈ రోజు కూడా మీతో నేను వీడియో మాట్లాడుతున్నప్పుడు కూడా రోజా గారు అనే మాట్లాడుతున్నా. ఆ ఇన్స్ట్రక్షన్స్ నా పార్టీ నాకు ఇస్తోంది. ఆ సంస్కారం నా నాయకుడు నాకు నేర్పించాడు. మరి మీకు మీ నాయకుడు నేర్పించలేదా? అండ్ ఇంకోటి ఏంటంటే, విజయ్ గారు మీరు మాట్లాడారు కాబట్టి నేను విజయ్ గారి ప్రస్తావన కూడా తీసుకొని వస్తున్నాను. ముందుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా తమిళనాట మీరు అడుగు పెట్టినందుకు మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాం విజయ్ గారు. అలాగే తమిళనాడు అభివృద్ధిలో మీరు ఒక కీలక పాత్ర పోషించాలి. మీకు ప్రజలు ఇచ్చిన తీర్పుకు మీరు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా రోజా గారు, ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి. మళ్ళీ చెప్తున్నా, ఊర్లో పెళ్లి కుక్కల హడావిడి అంటారు.
అట్లా డిఎంకే పార్టీకి నువ్వు ప్రచారం చేసి స్టాలిన్ గారికి నువ్వు మద్దతు ఇచ్చి ఈ రోజు విజయ్ గారి గెలుపును నీ గెలుపుగా మీ వైసీపీ మీరు పోర్ట్రేట్ చేసుకోవటం ఏంట్రా బాబోయ్, నాకు అసలు తల బయలుపోతుంది మిమ్మల్ని చూస్తే. కొంచెం సిగ్గనిపించుతా మీకు? ఏం చేస్తున్నాం మనం ఎవరికి ప్రచారం చేసాం, ఎవరికి ఊడిగం చేయాలనుకున్నాం, ఇప్పుడు ఎవరిని మనము వెనకేసుకొని వచ్చి మాట్లాడుతూ దట్టు పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారిని కంపేర్ చేస్తాం. తమిళనాడు రాజకీయాలు వేరు, ఏపీ రాజకీయాలు వేరు. పవన్ కళ్యాణ్ గారు 2009 నుంచి ఆయన రాజకీయ ప్రయాణాన్ని కంటిన్యూ చేసి ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో పోరాటాలు చేసి ప్రజల్లో మన్నన పొంది 100% స్ట్రైక్ రేట్తో 2024లో అధికారాన్ని ఫామ్ చేశారు. అలాగే ఎన్డీఏ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు మీరు చూస్తే మోడీ గారి దగ్గర ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గర ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని నువ్వు కించపరిచి మాట్లాడుతున్నావు అంటే నీ స్థాయి ఏంటో అర్థం కావట్లేదు నాకు. విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులను వినియోగించుకుని జల్సాలు చేస్తున్నారు అని అంటున్నావు. ఎలా మాట్లాడుతున్నావు? ఏ ఆధారం తీసుకుని మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అయితే ప్రత్యేక విమానం తిరుగుతున్నారు, ఆయన సొంత డబ్బుతోనే తిరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా ఆయన తీసుకోవట్లేదు. ఆయనకు వస్తున్న జీతాన్ని కూడా పిఠాపురంలో 42 మంది భగవంతుని బిడ్డల కోసం యూటిలైజ్ చేస్తున్నాడు. ఆయన ప్రతి నెల వాళ్ళకి ఇస్తున్నాడు. అటువంటి వ్యక్తి కళ్యాణ్ గారు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అట్ ప్రెజెంట్ మేము ప్రశ్నిస్తున్నాము అంటే అది తప్ప, ప్రశ్నిస్తే తప్పేముంది అని చాలా ఇంటలెక్చువల్ గా మాట్లాడే ప్రయత్నం చేశారు మీరు. ప్రశ్నించడం అంటే ఏంటండి? ఇట్లా ఇంటర్వ్యూలలో లేదంటే ఒక మైకుల ముందర వచ్చి మాట్లాడమా? ఏం 11 మందిని గెలిపించారు కదా మిమ్మల్ని ప్రజలు. ఆ 11 మంది అసెంబ్లీలో క్వశ్చన్ చేయలేరా? ఏంటి మీరు ఏం చేస్తున్నారని మమ్మల్ని అడగలేరా? అంటే ప్రశ్నించడం అంటే ఇళ్లలో కూర్చొని మీరు 4 వీడియోలు చేసుకుంటూ లేదంటే ఏదైనా ప్రజల ముందరకు వచ్చినప్పుడు మీ వెనుకని కాపాడుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారిని 4 మాటలు అనేసి వెళ్ళిపోతే అది ప్రశ్నించడమా? మీకు ధైర్యం ఉంటే మీరు ఇలాంటి వీడియోలో లేదంటే ఇలాంటి లైవ్లో కాకుండా రండి, బయటకు రండి, ఒక డిబేట్ పెట్టుకుందాం. నేను జనసేన పార్టీ అధికార ప్రతినిధి, నేను వస్తాను. మీరు కూడా వైసీపీ అధికార ప్రతినిధే కదా, రండి. నగిరిని మీరు ఎంత అభివృద్ధి చేశారు? నేను మొన్న నగిరికి వెళ్తే నాతో అంటున్నారు ఇక్కడ గెలవలేకపోయిందామా, ఇంట గెలిచలేక రచ్చ గెలుస్తానని చెప్పి డిఎంకే పార్టీని సపోర్ట్ చేయడం కోసం తమిళనాడుకి వెళ్ళింది అని నవ్విపోతున్నారు. దరిద్రం పోయిందంటున్నారు. సో అవన్నీ వాస్తవాలు కావు, నిజం మీరు చెప్పాలి కదా మాకు. నేను ఇంత డెవలప్మెంట్ చేశాను నగిరిని. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత డెవలప్ చేశారు నేను నిరూపిస్తాను. అలాగే మీరు టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంత డెవలప్మెంట్ చేశారు మీరు చెప్పండి. ఇప్పుడు కందులు దుర్గేష్ గారు ఎంత డెవలప్మెంట్ చేస్తారో నేను చెప్తాను. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ శాఖకి ఎంత అభివృద్ధి చేశారో ఈ రోజు దేశం మొత్తం మాట్లాడుకునే స్థాయిలో పంచాయతీరాజ్ని పెట్టారు. 13,326 గ్రామ సభలను ఏర్పాటు చేసి వరల్డ్ రికార్డ్ స్థాపించారు. దాదాపు 4,500 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పల్లె పండుగల పేరుతో 1000 కిలోమీటర్ల సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు. డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గిరిజన ప్రాంతాల్లో డోలీల మీద డెలివరీలకు వెళ్తూ ఎంతో ఇబ్బంది పడే రిమోట్ ఏరియాస్లో కూడా ఈరోజు 500 కోట్లు కేటాయించి రోడ్లు వేస్తున్నారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. ఒక డిప్యూటీ సీఎం ఎలా ఉండాలి అని చూపించాడు అన్ని రాష్ట్రాలకి. మరి మీ ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎంలు ఏం చేశారో నాకైతే తెలియదు, రబ్బర్ స్టాంపులు అనుకుంటా. సో రండి డిబేట్ పెట్టుకుందాం. ఇలాంటి వీడియోలు చేస్తూ వ్యక్తిగత హననానికి పాల్పడితే జనసేన పార్టీ ఇన్స్ట్రక్షన్స్ మా చేతులు కట్టేస్తూ మా నోర్లు కట్టేస్తూ సబ్జెక్టే మాట్లాడండి అని మాకు క్లాసులు పెట్టి మరి వాళ్ళని ఎన్నన్నా మీరు పట్టించుకోకండి, మీరు తట్టుకొని నిలబడండి అని మమ్మల్ని సంస్కారవంతంగా విమర్శ చేయమంటుంది. కానీ మీరేమనుకుంటున్నారంటే ఇదా దిగజారి లేఖిగా మాట్లాడటమే ఒక పొలిటీషియన్స్గా మీరు చేయడం అనుకుంటున్నారు. బట్ జనసేన పార్టీ అది విమర్శిస్తుంది, తప్పు అంటుంది. సో మేము తగ్గి మీకు ఆన్సర్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా రోజా గారు రెడీ, మీరే ఒక ఛానల్కి రండి, ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏం అభివృద్ధి చేశారు కుటుంబ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, గత ప్రభుత్వంలో మీరేం చేశారు చూద్దాం. గెట్ రెడీ.